జగన్ పరిపాలన బాగుంది అన్న. మీకు తెలియాలి కదా ఎందుకైనది. బాగుంది, అన్ని పథకాలు వస్తున్నాయి. పథకాలు తిన్నెళ్ళల్లో బాగాలేదంటున్నారు, తిన్నెళ్ళల్లో బాగుంది అని అనకాలి కదా. ఉపయోగాలు ఎందుకు లేకపోయా, పథకాలు వచ్చినాయి అన్ని ఉపయోగాలే. ఎవరు సోమరిపోతులు ఏం గారు, ఇట్లా ఆపోజిట్ చెప్పేటోళ్ళు సోమరిపోతులు అంటుంటారు అంతే. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఈ అధికారం లేకు మళ్ళీ వచ్చేది జగనే. వీళ్ళల్లో వేస్ట్, ఎవరు రాలేరు. ఏం లేదు, ఇలా వచ్చేది జగన్. మా వాళ్ళే అందరూ నమ్మాలి అంటారు. పని చేసిన చూస్తారు కానీ జనాలు ఊరికి ఆ మాట ఈ మాట చెప్పిన వాళ్ళను చూస్తారా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ ఆడ ఆడపిల్లకి వచ్చినాయి 750 ఎన్ని 5,000 వచ్చినాయి. వానికి ఏమి వచ్చినాయి, డిపాజిట్ రాలే. ఏమొచ్చినాయి తెలంగాణలో బర్రెలెక్కకి ఎక్కువ వచ్చినాయి, ఈయనకి ఏమి వచ్చినాయి. పక్కనే దిగారు, ఊరికే వేస్ట్ మంచి వెళ్ళ. సో చంద్రబాబు అంటున్నాడు కదా, నన్ను గెలిపించండి, రాక్షస పాలన నన్ను ఒకసారి గెలిపించి విముక్తి కలిగిస్తా అన్నాడు కదా. ఏమో గెలిపిస్తుంటాడు, ఆయన టైం అయితే గెలుస్తాడు, లేకుంటే కానీ పోతాడు. చంద్రబాబు జైలు ఇంకా మా అవినీతి పనులు చేసిన వాళ్ళు జైలు వాకి వేస్తాడు. అవును, జగన్ కావాల్సి ఎందుకు పట్టిస్తాడు, పట్టేయడు. అలా ఊహ. సో జగన్ వస్తే మళ్ళీ మంచిదే. మీ ఎమ్మెల్యే గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని, గంగులో నాని. నా అభిమానం జగన్ వస్తా అంటున్నా. ఎందుకని సంక్షేమ పథకాలు అప్పుడు ఏది తక్కువైనా సంక్షేమ పథకాలు ఒక వైసీపీలో అంతే, మిగతాలకు అందట్లు అంటారు కదా. ఎవరికి? ఒక వైసీపీ పార్టీలో అంతే, టీడీపీ ఎవరికి అందరు. ఎవరైనా నమ్మని మామూలు రథకు సచివాలయం కాడికి. నాకు తెలుగుదేశం వానికి నాకు అబ్బలేదు, మామూలు జగన్ పథకాలని నమ్మను. అంటే అందరికి అంతనే లేదా మామూలు వాళ్ళే చెప్తారు, మనం చెప్పేది. పథకాలైనా ఇచ్చి సోమవారం చేస్తున్నారు ప్రజలను అంటున్నారు. పథకాలను ఇచ్చి ప్రజలను సోమవారం. ఇంకా రేపు మా అమ్మఒడి ఇంట్లో ముగ్గురు సోమరిపోతం చేయడు చంద్రబాబు. నమస్తే బాబాయ్. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది, ఎందుకైనా బాగుంది. అన్ని చెప్పినట్టు వల్ల చేస్తున్నాడు. పింఛన్ వస్తుంది నీకు? ఇంటికి వచ్చేస్తా ఎలా చేస్తున్నారు? ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేస్తున్నారు కొద్దిగాల. అంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళు? అంతకుముందు వాటికి రమ్మంటే అడిగి పోతుంటే మా సత్యాలయం కాడికి, ఇంకా అలాంటి సత్యాలయం కాడికి పోతుంటే ఇప్పుడు బాగుంది. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. ఇంకా రౌడీలు గుండాలు అదెల్లా మనకు తెలుసు. పథకాలను ఇచ్చి ఒక చేతి ఇచ్చి ఇంకో చేతిలో, పథకాలను ఒక చేతి ఇచ్చి ఇంకో చేతితో లాక్కున్నాడు అంటున్నారు. అంటే ఒక చేతి ఇచ్చి ఇంకో చేతితో లాక్కున్నాడు. పథకాలను ఒక చేతి ఇచ్చి ఇంకో చేతితో లాక్కున్నాడు అంటారు కదా. డబ్బులు ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాక్కుంటున్నారు అంటున్నారు. ఇచ్చేంగా లాక్కది లేదు, ఇవ్వడమే అట్లా. సో నీ మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? ఓకే బాబా, వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాము. వస్తే ఏముంది ఆఫీసర్ చుట్టూరు ఏముంది దగ్గరికి పోకుండా డైరెక్ట్ పోతే వాళ్ళ పెడితే డైరెక్ట్గా పింఛన్ ఇచ్చినాడు, సంతోషంగా తీసుకున్నాం. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది రాజకీయంగా పనిచేసినప్పుడు ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇటువంటి పథకాలు. మా జగన్ రౌడీ పార్టీ మాకు అವೆಲ್ಲ సంబంధం లే, మాకు చెప్పిన మాట నెరవేర్చుకుంటున్నాడు, అది మాకు బాధ్యత. అంటే 2024 చంద్రబాబు కొనగా కలిసి వస్తున్నారు. కలిసి వచ్చాడో జైన్ వచ్చాడో ఇప్పుడు మంచి ఇప్పుడు ఇచ్చే పద్ధతి బాగుంది మాకు. మా పద్ధతిలో రీడింగ్లో మాకు అన్ని సంతోషంగా ఉన్నాయి. ఒకంత మాకేమో అవసరము. ఎవడు మోసం చేయకుండా ఎవడు రాజకీయంలో పైకి ఎవరు రాలేడు. ఓడిస్తామంటే ఎవడెవడిచ్చాడో ఎవడెవడో మేము మా పద్ధతిలో మేము వేస్తాము. వాడు భయపడతాడో మా బాధ్యత మేము వేస్తాం. అది మా బాధ్యత, మేము జగన్కి వేస్తాము. జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? జగన్ డబ్బులు తిని ఎవడన్నా టీడీపీ కొట్టేస్తాడు అంటే ఏం లేదు. టీడీపీకి ₹1 కోటి ఇచ్చామన్నా వేయరు. నువ్వు ఇప్పుడు ఈ పొద్దుకు ఇప్పుడు వచ్చి ₹1 కోటి ఇచ్చామన్నా ఎవడు నీతి నిజాయితీగా ఆయన సొమ్ము తిన్నాక ఆయనకి వేయాలా, అది పద్ధతి. వాడు మొగోడు.
అది మోసం పద్ధతి అయితే అది నీతి నిజేత చేయాలంటే ఎవరి సొమ్ము తింటే వానికే చేయాలి అది. కాదు మరి జగన్ అధికారంలో అనుకోని చేస్తాం. వచ్చాడు రాకుండా చేస్తావు, నీత కాదు నీ కళ్ళత కాదు, ఇంకా రాకుండా చేయడం. 170 వేస్తాను, నేనే గెలుస్తా. పులివెందులు కూడా నేనే గెలుస్తా. పులివెందులో గెలిచలేడు, ఎవరిని గెలడు, వానికి ఎవడు ఏం పిక్కలేడు జగన్. ఓకే బాబాయ్, జగన్ వస్తే మంచిదంట మళ్ళీ. మొత్తం మంచిగా మా సంతోషంగా ఉన్నాం మేము ఇప్పుడు ఓకే పరిపాలనలో. అది ఓకే. జగన్ సమ్మె తింటాం కదా మేము. నాకు రావటం 4 పింఛన్లు. పింఛన్ వస్తుంది 4 మా ఆయన వచ్చి సంవత్సరంలో 2 ఏళ్ళు పింఛన్ వస్తుందా? జగన్ ఇస్తున్నాడు పింఛన్. ఇస్తున్నాడు. మేము జగన్కి చేస్తున్నాడు. జగన్ పింఛన్ ఇంటికి వచ్చేస్తున్నారు, లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు? ఇంటికి వచ్చి ఇచ్చారు. మాల పిల్లడు ప్రశాంత్ అని వాళ్ళంటే ఇంటికి వచ్చి చేస్తున్నాడు. అంతకుముందు పింఛన్లు అనేవి ఎలా ఇచ్చారమ్మా? ఇదో వీళ్ళకి ఇచ్చన్నారు. అంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళు? అంతకుముందు వేరే వాళ్ళకు ఆడపోయి తెచ్చుకునే వాళ్ళు, లేకపోతే అలా ఇంటికి వచ్చి ఇచ్చారు. ఆడకెళ్ళి తెచ్చుకునే వాళ్ళు పింఛన్. అలా ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. బాగుంది ఇప్పుడు జగన్ పరిపాలన. జగన్ మళ్ళీ గెలుస్తారంట. వచ్చాడు. ఎందుకని? 3కి 3 వచ్చాడు. కాదు మా జగన్ తాప ఓడిస్తా ఉన్నారు చంద్రబాబు. ఎవరనింది లేదే, వచ్చాడు. చూస్తాడు మనం విషయం మీసం తిప్పుతారు. వచ్చాడు చూడు. ఎందుకు అంత నమ్మకం? నాకు నమ్మకం కాదు. జగనే మంచి చేయలేదు. జగన్ ఒక రాక్షస. జగన్ పింఛన్లు ఇస్తున్నాడు. జగన్ మంచివాడు. మా అన్నయ్య మేము చెల్లెళ్ళం. మీరు చెల్లెళ్ళు కాదు. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. లేదు, ఖచ్చితంగా మా అన్నయ్య. ఆయన పేరు అని ఎందుకు నవ్వుతుందా? నవ్వు వస్తుంది నీకు? నాకు నవ్వు అంటే ఆయన అంటే ఎంతో ప్రేమ అభిమానం. ప్రేమ అభిమానం జగన్ అంటే. కాదమ్మా, చంద్రబాబు అన్నాడు ఇది ఒక రాక్షస పాలన, రాక్షసు నుంచి విముక్తిగా చేస్తున్నాడు, అసలు గెలిపించినాడు చంద్రబాబు. గెలిచాడు. మనకు జగనే వచ్చేది. సరే అమ్మా, జగన్ వస్తే మంచిదంట మళ్ళీ. ఓకే.